పార్లమెంటులో రాజ్యాంగబద్ధమైన ప్రమాణ స్వీకార వేళ పలువురు సభ్యులు సాంప్రదాయాలను మరుస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తూ పలు రకాలైన నినాదాలు చేయడం ఎంతో వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారిపోయింది. వీరందరికీ ముందుగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక నినాదం ఇస్తూ రాజ్యాంగ ప్రతిని సభికులకు చూపించే ప్రయత్నం చేశారు. జై సంవిధాన్ అన్న నినాదం ఇచ్చారు. అటు పిమ్మట మిగిలిన సభ్యులు జై హిందో జై అని వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించో ఏవో నినాదాలు చేయడం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహు అక్బర్ అని నినదించడం పెద్ద ఎత్తున గందరగోళానికి దారితీసింది. జై భీమ్, జై తెలంగాణ, అల్లాహు అక్బర్ అన్నంత వరకు పట్టించుకొని భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అసదుద్దీన్ జై పాలస్తీనా అని కూడా అన్నారో దాని మీద తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణిస్తూ దానిపై చర్యలు తీసుకోవాలని ప్రోటెం స్పీకర్ను కోరింది. ప్రోటెం స్పీకరు ఈ నినాదాలన్నింటినీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అసదుద్దీన్ చేసిన ఈ జై పాలస్తీనా నినాదం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పేర్కొంటున్న పలు నిబంధనలను ఉల్లంఘించినట్లేనని అడ్వకేట్లు అశ్విని జైన్ మరొకరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వీరు తమ ఫిర్యాదులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 102D ప్రకారం ఒక విదేశానికి లేదా విదేశం పట్ల ప్రేమను, భక్తిని ప్రకటించడం పార్లమెంటు వేదికగా అది ఆ సభ్యుని యొక్క అనర్హతకు దారితీస్తుందని, ఇలాంటి సందర్భాలలో ఆర్టికల్ 102D ప్రకారం డిస్క్వాలిఫై అయ్యే సందర్భంలో ఆర్టికల్ 103 ప్రకారం రాష్ట్రపతి ఎవరైనా తనకు ఫిర్యాదు చేసినట్లయితే తగు చర్యలను తీసుకోవాలని పేర్కొన్నట్లు వీరు తమ ఫిర్యాదులో వివరించారు. ఆర్టికల్ 103 ప్రకారం రాష్ట్రపతి వీరు అందించిన ఫిర్యాదుపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అయితే అసలు అసదుద్దీన్ ఈ మొత్తం నినాదాన్ని, అంటే ప్రత్యేకంగా పాలస్తీనాకు సంబంధించిన నినాదాన్ని ఎందుకు చేశారంటే, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పాలస్తీనాకు మద్దతుగా జరుగుతున్న ఒక నారేటివ్ బిల్డప్ ఎక్సర్సైజ్లో భాగంగానే అసదుద్దీన్ ఈ నినాదాన్ని చేయాల్సి వచ్చిందని ఆయన విమర్శకులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీలు, విద్యార్థులు యూనివర్సిటీల్లో నిరసనలు చేస్తున్న వేళ అసదుద్దీన్ ఈ నినాదాన్ని తలకెత్తుకొని పాలస్తీనాకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సృష్టించే క్రమంలో ఈ నినాదాన్ని చేశారని వీరు అభిప్రాయపడుతున్నారు. సో అసదుద్దీన్ ఈ నినాదం చేయడానికి వెనుక ముస్లింలను సంతుష్టిపరచడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు, అందులోనూ పాలస్తీనా కాజ్కు తన మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలియజెప్పడానికే ఇటువంటి ప్రయత్నం చేశారని వీరు విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ అసదుద్దీన్ పాలస్తీనా ప్రజల పట్ల ప్రేమను కాకుండా
హమస్ అనే తీవ్రవాద సంస్థ పట్ల ప్రేమను చూపిస్తున్నారనేది వీరి ఆరోపణ. సో వీరి ఆరోపణలు ఎలా ఉన్నా అజ్దుద్దీన్ జై పాలస్తీనా అన్న వేళ భారతీయ జనతా పార్టీ అజ్దుద్దీన్కు వ్యతిరేకంగా పార్లమెంటులో నిరసనలకు దిగిన వేళ ఇండియా కూటమి చాలా నిశ్శబ్దంగా అజ్దుద్దీన్పై ఒక్క విమర్శ కూడా లేకుండా కూర్చొనిపోయింది. ఇది ఇండియా కూటమి వైఖరి తెలిసిన వారెవరికైనా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఇండియా కూటమి మొదటి నుండి ముస్లింల సంతుష్టీకరణ కోసం పనిచేస్తున్నట్లు మనకు తెలుసు. అయితే అజ్దుద్దీన్ తర్వాత ఉత్తరప్రదేశ్కు చెందిన గంగావర్ అనే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు జై హిందూ రాష్ట్ర అని నినదించడాన్ని మాత్రం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వెంటనే తీవ్రంగా తప్పుపట్టారు. హిందూ రాష్ట్ర నినాదాన్ని ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే ఆయనను జై పాలస్తీనా అని అజ్దుద్దీన్ చేసిన వ్యాఖ్యల విషయంపై స్పందించమని అడగ్గా దానికి నిరాకరించారు. ఇది ఇండియా కూటమి వైఖరి. వీరి ద్వంద్వ వైఖరి మనకి ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టమైపోతుంది. కేవలం ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి మాత్రమే అజ్దుద్దీన్ ఈ నినాదాన్ని లేవనెత్తితే ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ అజ్దుద్దీన్కు మద్దతుగా మాట్లాడడం, భారతీయ జనతా పార్టీ సభ్యునికి వ్యతిరేకంగా నినదించడం మనకు స్పష్టంగా వీరి మానసిక స్థితిని కూడా తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక అంతర్జాతీయ పన్నాగంలో భాగంగా అజ్దుద్దీన్ జై పాలస్తీనా నినాదాన్ని నినదించారని జాతీయవాదులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అజ్దుద్దీన్పై రాష్ట్రపతి చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు తలుపు తడతామని వీరు హెచ్చరిస్తున్నారు. న్యాయ పోరాటం ఎలాగున్నా ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా పార్లమెంటులో ప్రమాణ స్వీకార వేళ ఇలా నినదించడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి. దీనిపై రాజ్యాంగ నిపుణులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని వీరు అవమానిస్తున్నారని, పార్లమెంటు సాంప్రదాయాలని తుంగలో తొక్కుతున్నారని వీరు అభిప్రాయపడుతున్నారు. నానాటికి దిగజారిపోతున్న రాజకీయాలకు ఇది ప్రతీకగా వారు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుపై ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.